మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, విశాఖపట్నంలో అంటే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ వేశారండి. వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్లో ఉన్నారు. ఆయన మాత్రం అటెండ్ అవ్వలేదండి ఆ నామినేషన్ కార్యక్రమానికి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే లుక్కల లుకలుకలు, గొడవలు, ఇద్దరు పడకపోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ ఇవాళ బొత్స నామినేషన్లో కూడా మళ్ళా బయటపడిందా? ఇప్పుడు ఎందుకంటే అక్కడ విశాఖ నేపథ్యంలో వైసీపీలో అక్కడ 3 గ్రూపులని, విజయసాయిరెడ్డిది ఒక గ్రూపు, సుబ్బారెడ్డిది ఒక గ్రూపు, వీళ్ళ మధ్య మరి ఘర్షణలు, ఈ గొడవలు ఇవాళ బొత్సాని బలిపెడుతున్నారా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ జస్ట్ 2 నెలల క్రితమే ఘోర పరాజయం. చీపురుపల్లిలో కళా వెంకట్రావు చేతుల్లో 50,000 మెజార్టీతో ఓడిపోవటం అంటే ఆయన భార్య విశాఖ పార్లమెంట్ బొత్స ఝాన్సీ మాజీ ఎంపీ, ఆమె భరత్ చేతిలో 5 లక్షల పైన మెజార్టీతో ఓడిపోవటం. అసలు అన్ని నియోజకవర్గాల యొక్క మెజార్టీ ఆయన మెజార్టీ ఓటేనంటండి. అంత మెజార్టీ అంటే ఇవాళ వైసీపీకి వచ్చిన మెజార్టీ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బొత్స కుటుంబాన్ని బలి పెట్టడం కోసమే ఈ టికెట్ ఇచ్చారా? అంటే ఇది బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఆయన ఇక ఎండింగ్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చేశారు, అనేక పదవులు చేశారు. ఏది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా చేశాడు, అసలు ముఖ్యమంత్రే కావాలని చూశాడు. అవునండి, ప్రయత్నం చేశాడు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవటం ఆయన కాదు, మొత్తం కుటుంబ సభ్యులంతా ఓడిపోయారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే అదేదో బొత్స సామంత రాజ్యంగా మారిన నేపథ్యంలో ఒక 4-5 టికెట్లు ఇచ్చారు. వైసీపీలో మేనల్లుడికో టికెట్టు, తమ్ముడికో టికెట్టు, భార్యకో టికెట్టు, ఇంకా వేలు విడిచిన చుట్టానికో టికెట్టు, మజ్జి శ్రీనివాసరావు కావచ్చు, అప్పల నర్సయ్య, అప్పల నాయుడు, బొత్స ఝాన్సీ, మొత్తం అందరినీ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఇవాళ అదేంటి, ఒక తిరస్కరించబడిన కుటుంబంగా ప్రజల ముందుంది. రిజెక్టెడ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ హెడ్కి ఇప్పుడు టికెట్ ఇచ్చాడు. ఏది ఎమ్మెల్సీలో. అటువైపేమో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని దించారు. ఆర్థిక అంగబలాలు పుష్కలంగా ఉన్నటువంటి బైరా దిలీప్ చక్రవర్తి అతనేంటి అనకాపల్లి ఎంపీ సీట్ త్యాగం చేశాడు. ఓకే, అవును. మొన్న జనసేన తరపున అతను అనుకున్నారు. అనకాపల్లి టికెట్ జనసేనకు అనుకున్న నేపథ్యంలో అది బీజేపీకి వెళ్ళింది. పొత్తులో భాగంగా త్యాగం చేశారు. అక్కడ సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా గెలుపొందాడు. అది కూడా థండరింగ్ మెజార్టీస్. ఏది సీఎం రమేష్ కూడా. వాళ్ళ మరి బైరా దిలీప్ చక్రవర్తి తన కోసం త్యాగం చేశాడు కాబట్టి బైరాని గెలిపించాల్సిన బాధ్యత సీఎం రమేష్ మీద ఉంది. అటు గంటా శ్రీనివాసరావు, ఇటు మరి సీఎం రమేష్, మొత్తం భరత్, వీళ్ళందరూ కూడా గనక ఏకమై ఇవాళ బైరా గెలుపు బాధ్యత భుజాన్ని వేసుకుంటే ఏంటి బొత్స పరిస్థితి? బొత్సాని బలిపెట్టడం కోసమే ఇవాళ అభ్యర్థిగా దించాడా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళే వచ్చాడు బెంగళూరు నుంచి. మళ్ళీ మీటింగ్స్ పెట్టుకున్నాడు. ఏది ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలను పిలిపిస్తున్నాడు. మొన్న అంతకుముందు కూడా చూసాం, ఒక 4 రోజుల క్రితం అర్రకాళ్ళను పిలిపించి మీటింగ్, నర్సీపట్నం వాళ్ళని పిలిపించి మీటింగ్, మొత్తం అందరినీ తాడేపల్లి పిలిపించడం, అక్కడి నుంచి అక్కడే లిఫ్ట్ ఏది శిబిరానికి తరలించారు. క్యాంపు రాజకీయాలు బెంగళూరులో పెట్టారా, ఎక్కడ పెట్టారు? ఇప్పుడు వసుదా చూస్తే మెజార్టీ ఉన్నమాట వాస్తవమే. 615 ఓట్లు ఉంటాయి వాళ్ళకి. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి వైసీపీకి. అన్నీ సజావుగా సక్రమంగా జరిగితే బొత్స గెలుపు నల్లేరు మీద నడకే. కానీ కూటమి బలమైన అభ్యర్థిని దించింది. అవునండి. బైరా దిలీప్ చక్రవర్తి మరి ఇవాళ అతని గెలిపే వీళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇవాళ వాళ్ళకున్నది 215 కావచ్చు. అవును. కానీ ఏంటవి? అవి స్థానిక సంస్థల అభ్యర్థులు. మొన్న 2 నెలల క్రితం వచ్చిన ప్రజా తీర్పులో ప్రజలంతా వైసీపీని చీకొట్టారు. 94% సీట్లు
తెలుగుదేశం జనసేన బీజేపీకి ఇచ్చారు. 175లో 164 స్వీప్. 6% సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యాడు. కేవలం 6%, అంటే 11 సీట్లు. అంటే ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా గాలివాటం. ఏది ప్రజల గాలి ఎటు వీస్తే వీళ్ళు కూడా అటు కొట్టుకుపోవటమే. ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ధర్మయుద్ధం అంటున్నాడు. ఆయన నోట ధర్మయుద్ధం అనే మాట వస్తే అదో పెద్ద జోక్ అయిపోతుంది. ఏది అధర్మ యుద్ధానికి మారిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ధర్మయుద్ధం అనే పదం ఇప్పుడు వాడటం మనం చూసాం. ఫిరాయింపుల వ్యతిరేక బిల్లు నేను తెచ్చాను, విలువలు, విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయం. ఆ రోజు అసెంబ్లీలో తమ్మినేని సీతారాం స్పీకర్గా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసాడు. ఇలాంటి ముఖ్యమంత్రిని అసలు తన రాజకీయ జీవితంలోనే చూడలేదు. అసలు పైనుంచి దిగొచ్చాడు అన్నాడు. కట్ చేస్తే సీన్ ఏమైంది? ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వెరీ నెక్స్ట్ మరుసటి రోజు మద్దాల గిరిని పార్టీని మార్చాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరటం ధర్మయుద్ధమా? కరణం బలరాం చేరటం ధర్మయుద్ధమా? వల్లభనేని వంశీని లాక్కోవటం ధర్మయుద్ధమా? అక్కడ దాకా ఎందుకు? విశాఖే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఎవరు ఎమ్మెల్యే? టీడీపీ ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యే నువ్వు లాక్కున్నావు. అప్పటి అధర్మ యుద్ధానికి నువ్వే పేటెంట్ అయినప్పుడు అది ధర్మం తనకు అయినప్పుడు ఇప్పుడు ధర్మం వేరే ఉంటుంది కదా. మరి ఇప్పుడు సేమ్ అదే. ఏది ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే ఇవాళ ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఒకటే మాట అంటారు. తేడా ఎంత ఉందండి? 400 ఉంది. 200 మారితే చాలు. ఇప్పుడు ఉన్నాళ్లలో ఇప్పుడు మీరు ఎన్ని క్యాంపు శిబిరాలు నడిపినా, ఎక్కడెక్కడ తిప్పినా, ఎన్ని భరోసాలు ఇచ్చినా, 1,00,000 ఇస్తా, 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తానన్నా జరగాల్సింది సుదీర్ఘ కాలం. ఇప్పటికైంది 2 నెలలే. ఇంకా ఎన్ని నెలలు? 58 నెలలు ముందుంది ముసళ్ళ. ఇవాళ ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వీళ్ళు జగన్ని నమ్ముకుని నట్టేట్లో దిగలేరు. ఎందుకంటే ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలిసిందండి వాళ్ళకి. ప్రజలు ఎందుకు చీకొట్టారు వైసీపీని, ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలిసింది మొత్తం వాళ్ళందరికీ, స్థానిక సంస్థల వాళ్ళందరికీ. మరి ప్రజలు ఏ కోరుకుంటే అదే వాళ్ళు చేస్తారు, అదే చెప్తారు. ఏది ప్రజా తీర్పును అనుసరించి మేము కూడా మా యొక్క అడుగులు మరి కూటమి వైపు వేశాం, కూటమి అభ్యర్థిని గెలిపిస్తున్నాం అని వాళ్ళు చెబుతారు. ఎందుకంటే జగన్ని నమ్ముకుని ఇవాళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నిక, విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం బొత్స సత్యనారాయణ రాజకీయ భవిష్యత్తుని, లేదు బొత్స ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తునే కాదు నిర్ణయించేది. దీనిలో బొత్స గనక ఓడిపోతే ఆయన పొలిటికల్ చాప్టర్ క్లోజ్, ఆయన కుటుంబం పొలిటికల్ హిస్టరీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే 4-5 ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఫ్యామిలీ హెడ్డే 2 నెలల్లో 2 సార్లు ఓడిపోతే ఇంకా అక్కడ భవిష్యత్తు ఏముంటుంది? ఒక్క బొత్సాయే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కూడా డేంజర్. ఈ ఎన్నికలో తన అభ్యర్థి బొత్సాని గనక గెలిపించలేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వలసలు బిగినయ్యాయి. ఏది మొత్తం అంతా మారిపోతున్నారు. ఇప్పటికీ ఈయన అభ్యర్థులు గతంలో పోటీ చేసిన క్యాండిడేట్లంతా మారిపోతున్నారు. మనం చూసాం, కదిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి మారిపోయాడు. ఏలూరు అసెంబ్లీ మాజీ మంత్రి అండి, డిప్యూటీ సీఎం. ఆయన డిప్యూటీ సీఎం ఎవరు? ఆళ్ల నాని. అసలు అతను ఒక జెంటిల్మన్, అతని మీద ఎటువంటి ఇది ఉండదు, ఆరోపణలు లేవండి. అలాంటి ఆళ్ల నానియే రాజీనామా చేసే సింపుల్గా ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు మద్దాలి గిరి, ఆళ్ల నాని మనం చూసాం. కిలారి రోసయ్య మొన్న ఎంపీ క్యాండిడేట్గా పెట్టాడు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల అల్లుడు. అవునండి. లేళ్లప్పిరెడ్డికి నువ్వు శాసన మండలి వైసీపీ పక్ష నాయకత్వం ఇచ్చావు, కేబినెట్ ర్యాంక్ అతనికి ఇవ్వటం ఏంటి? సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మంత్రిగా చేసిన అనుభవజ్ఞుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కాదని వెంటనే మామ అల్లుళ్ళు తట్టబుట్ట సర్దుకున్న నేపథ్యంలో వలసలకి అడ్డుకట్ట వేయలేని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక, విశాఖ ఎమ్మెల్సీగా బొత్స గనక ఓడిపోతే
వైసీపీ ఖాళీ. ఎందుకంటే ఓడిపోతారులే. ఎందుకంటే ఏంటంటే ఆ మాత్రం ప్రజల తీర్పును అనుసరించి నేను అనుకోవడం పర్సనల్గా, ప్రజల తీర్పు ఎటువైపు ఉంటే స్థానిక సంస్థల వాళ్ళ ప్రతినిధులు కూడా ప్రజలకు అనుగుణంగా నడుచుకుంటారని నేను అనుకుంటున్నాను సార్. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.